భారతదేశ స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన గీతం వందే మాతరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన గీతం వందే మాతరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో వందే మాతరంకు 150 ఏళ్లు పూర్తి సందర్భంగా 2000 మంది విద్యార్థినులతో వందే మాతరం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వందే మాతరం ఉద్యమ స్ఫూర్తితో ఏడాది పాటు వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 2025 నవంబర్ 7వ తేదీ నుంచి 2026 నవంబర్ 7 వరకు కొనసాగుతుందని తెలిపారు. మన దేశ స్వాతంత్ర పోరాటంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణ నినాదంలా నిలిచింది వందే మాతరం. శ్రీ బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని తెలిపారు. స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్నిచ్చిందని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, డివైఈఓ వివి సత్యనారాయణ మాట్లాడుతూ బ్రిటిషర్లను అప్పట్లో వందే మాతరం అనే మాట భయపెట్టిందని తెలిపారు. భారతీయుల నోట మంత్రంలా మారిన వందే మాతరాన్ని పలికితే జైళ్ల ఖైదీ చేశారని పేర్కొన్నారు. బంకిం చంద్ర చటర్జీ మన జాతికి అందించిన ఆ గేయంలో ఉన్న శక్తి అది పోరాట స్ఫూర్తిని నింపిందన్నారు. వందే మాతరం గురించి భావితరాలకు తెలుసుకునే విధంగా ఉత్సవాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశాలాక్షి, ఎంఈఓ ఈజీ సుబ్బారావు, కేసరి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చిట్టిబాబు, చైర్మన్ గంగరాజు, బరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఇప్పుడు కూడా ఇంత పెద్ద పండగ వాతావరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇక నుంచి ఈ వందే మాతరం ఉద్యమం మీద మీ అందరికీ కూడా ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్, క్విజ్ కాంపిటీషన్స్ కలెక్ట్ చేసి మీ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ విద్యార్థుల్ని ఆన్లైన్ లో మేము పంపించడం, మీకు అందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి చరిత్ర అంతా కూడా మీరు ఇంకా తెలుసుకుని మీ సోషల్ టీచర్స్ ద్వారా లేదా బుక్ ద్వారా తెలుసుకుని ఈ ఉద్యమానికి మానవతగా మనం ఏం చేయాలి. దేశభక్తి అంటే ఏం కాదండి, మనం ఏ పని చేయాలో అది చేయడమే దేశభక్తి. క్రమశిక్షణ, ఏ టైంలో ఏం చేయాలో అది చేయడం, ఈ రెండు విషయాలు మీరు నేర్చుకోండి. ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మీ ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా సమాజం బాగుపడాలి. దేశభక్తి గురించి మీ అందరూ కూడా పెంపొందించుకోవాలి. మీరు రాబోయేటువంటి ఎగ్జామ్స్ లో బాగా చదువుకుని మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన మున్సిపల్ సాలిపేట గర్ల్స్ హై స్కూల్కి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన స్మార్ట్ సిటీ వందే మాతరం గీత రచన జరిగి 150 సంవత్సరాలు అయింది. మరి వందే మాతరమే పాట బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి గేయం ఈ యొక్క వందే మాతరం. స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ, ఏ పోరాటానికి కూడా కేంద్ర బిందువైంది వందే మాతరం అనేటువంటి స్లోగన్. కాబట్టి భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు సంవత్సరం కాలం పాటు ఈ రోజు నుంచి 2026 నవంబర్ 7 వరకు కూడా సంవత్సరం పొడవునా కూడా ఈ యొక్క ఉత్సవాలు జరగాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పిలుపునివ్వడంతో ఈ రోజు నుంచి సంబరాలు జరుపుకుంటున్నాం మనం. కాబట్టి ఈ స్ఫూర్తి స్వాతంత్ర సమరంలో ఏర్పడినటువంటి యొక్క గీతాలాపన, అదే స్ఫూర్తి దేశవ్యాప్తంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ భవిష్యత్ తరానికి కూడా ఇది కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ